సిద్దిపేట జిల్లాలోని మద్దూరు మండలం లద్నూరు పీహెచ్సిలో పనిచేస్తున్న కంటి వైద్యులు భాస్కర్ రెడ్డి కొద్ది రోజుల క్రితం విదేశాలకు వెళ్లేందుకు తనపై అధికారులైన డిఎంఎన్హెచ్ఓ పల్వాన్ కుమార్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన విషయం తెలిసిందే. కానీ ఈ ఉద్యోగిపై చర్యలు తీసుకోకుండా నామమంత్రపు విచారణతో ప్రస్తుత జిల్లా వైద్యాధికారి చేతులు దులుపుకున్నారు. తాను ఫోర్జరీ చేసిన మాట నిజమేనని భాస్కర్ రెడ్డి ఒప్పుకున్నప్పటికీ ప్రస్తుత డిఎంఎన్హెచ్ఓ ధనరాజ్ భాస్కర్ రెడ్డికి వంతెనను పలుకుతున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి ఫోర్జరీ చేసిన భాస్కర్ రెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని సర్వత్రా డిమాండ్ వ్యక్తం చేస్తుంది. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని లద్నూరు ప్రాథమిక హెల్త్ కేంద్రం ఏదైతే పిఎస్సి ఉందో అందులో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి డిఎంఎన్హెచ్ఓ గారి సంతకాన్ని ఫోర్జరీ చేసినటువంటి సంఘటన సిద్దిపేట జిల్లాలో సంచలనంగా మారింది. గతంలో ఆయన ఈ విదేశాలకు వెళ్ళడానికి పై అధికారి అయినటువంటి డిఎంహెచ్ఓ గారి సంతకం అవసరం నేపథ్యంలో ఆ డిఎంహెచ్ఓ గారు లీవ్ లో ఉన్న నేపథ్యంలో ఆ ఉద్యోగి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఒక పాస్పోర్ట్ కు ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో బయటకు రావడంతో అతని మీద ఎంక్వైరీ చేస్తే ఆ నిజమని తేలినటువంటిది ఉంది. ఆ ఫోర్జరీ చేసినటువంటి అధికారి పైన డిఎంహెచ్ఓ గారు వెంటనే చర్యలు తీసుకోవాల్సినటువంటి అంశాన్ని పక్కకు పెట్టి డిఎంహెచ్ఓ గారు తన పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఆ అధికారిని ఎలాంటి చర్యలు తీసుకోకుండా అదే పిఎస్సిలో కొనసాగిస్తూ ఈ రోజు ఒక ఫోర్జరీ చేసినటువంటి ఉద్యోగి పట్ల సరైనటువంటి స్పందన డిఎంహెచ్ఓ గారి నుంచి లేదు. వారితో పాటు ఇతరులు కనుక సామాన్యమైనటువంటి వ్యక్తులు ఇలాంటి ఫోర్జరీ చేసి ఉంటే కనుక అధికారులు వెంటనే పోలీస్ కేసులు చేసి తగిన చర్యలు తీసుకునేవారు. కానీ ఒక ఉద్యోగి పట్ల ఇట్లా వ్యవహరించడం సరైనది కాదని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు వ్యవహరించినటువంటి తీరు పైన కలెక్టర్ గారు వెంటనే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. కలెక్టర్ గారు జోక్యం చేసుకొని ఈ ఏదైతే ఫోర్జరీ చేసినటువంటి ఉద్యోగులు ఉన్నారో అతని పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. నామాత్రంగా ఉద్దేశించినటువంటి డిఎంహెచ్ఓ గారి పైన కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మద్దూరు మండలంలోని లద్నూరు పిఎస్సి పరిధిలో ఒక ఉద్యోగి ఆల్రెడీ వీసా కోసం అప్లై చేసినప్పుడు అనేక రూపాల్లో ఆధారాలతో సహా సంబంధించిన దరఖాస్తులలో స్థానిక డిఎంహెచ్ఓ గారు లీవ్లో ఉన్నప్పుడు ఫోర్జరీ సంతకం చేసి అతడు పాస్పోర్ట్ సంబంధించిన వీసా కోసం అప్లై చేసిన సంఘటనలు మనం అనేక రూపాల్లో వార్తల్లో చూసాము. ప్రధానంగా 60 ఛానల్లో కూడా వార్త పబ్లిష్ కావడం జరిగింది. ఈ వార్త పబ్లిష్ అయ్యి ఇప్పటికి దాదాపు 15 రోజుల పైగా గడిచినా కానీ నేటికి జిల్లా స్థాయి అధికారులు నేటికి స్పందించలేదు. కేవలం స్థానికంగా ఉన్న ఇప్పుడు డిఎంహెచ్ఓ గారు ఆ సంబంధిత లద్నూరు పిఎస్సిలో పనిచేసిన ఎంప్లాయీ తోటి వివరణ మాత్రం తీసుకొని సంతృప్తి చెంది ఆ సమస్యను అక్కడికక్కడికే గప్చుప్గా చేసే ప్రయత్నం చేశారు. మేము ఇందులో వాస్తవాలు ఏమడుతున్నాం అంటే ఆల్రెడీ లద్నూరు పిఎస్సిలో పనిచేస్తున్న ఉద్యోగి నేను పొరపాటు చేశాను, అది నాకు తెలియకుండా జరిగిందని చెప్పేసి వివరణ ఇచ్చిన తర్వాత కూడా లోకల్గా ఉన్న డిఎంహెచ్ఓ గారు సీరియస్గా స్పందించకపోవడం ఈ కేసును దాచిపెట్టే ప్రయత్నం చేస్తారు. ఇన్ని జరుగుతున్న జిల్లా స్థాయిలో ఉన్న అధికారులు కానీ కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ కానీ లేదా రాష్ట్ర స్థాయిలో ఉన్న మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీ సంబంధించిన అధికారులుగా నేటి స్పందించలేదు. ఉమ్మడి జిల్లాలలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నా కానీ ఈ సంబంధిత డిఎంహెచ్ఓ కానీ అలాగే లద్నూరు పిఎస్లో పనిచేసిన ఉద్యోగి మీద చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు. అందుకే జిల్లా స్థాయి అధికారులు ఉమ్మడి జిల్లా రాష్ట్ర మంత్రి గారు వెంటనే స్పందించి వీరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. భవిష్యత్తులో ఇట్లాంటి ఉద్యోగులందరూ ఫోర్జరీ చేసి పై ఆఫీసర్ల యొక్క సంతకాలు పెట్టేసి అనేక రకాల ధృవీకరణ పత్రాలు పొందే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు కానీ పై ఆఫీసర్లు కానీ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మద్దూరు మండలంలోని తిరుపతి జిల్లాలోని రేణిగుంటలో రతన్ టాటా